ఇది కనుక వాడారంటే చాలు మీ జుట్టు ఊడమన్నా ఊడదనమాట. ఇది వచ్చేసి రేటా అనమాట. అప్పట్లో అమ్మమ్మలు వాళ్ళ మమ్మీలు వాళ్ళు యూజ్ చేసేవాళ్ళంట. అలాగే మా అమ్మకైతే వాడిందంట మా అమ్మమ్మ. నాకైతే ఫోన్ చేసి చెప్పింది, ఈ ఆయిల్ అయితే వాడు, ఇది జుట్టు ఊడమన్నా ఊడదు, అలాగే పేలు సమస్య అన్నా తగ్గిపోయిద్దని అయితే చెప్పిందనమాట. అలాగే మా అత్తయ్య కూడా యూజ్ చేసేవాళ్ళంట. అలాగే ఇందులో 100 ml అనమాట కొబ్బరి నూనె తీసుకొని అందులో మనకైతే ఒక బాటిల్ లాంటిది ఇస్తారు సీసా. ఆ లిక్విడ్ని మొత్తాన్ని ఆ కొబ్బరి నూనెలో అయితే వేసేసుకోవాలి. లేదు మీ కొబ్బరి నూనె వద్దు అనుకుంటే ఆవదంలో అయినా వేసుకోవచ్చు, నువ్వుల నూనెలో అయినా వేసుకోవచ్చు. అక్కడ ఒక పేపర్ అయితే ఇస్తారనమాట ఆ బాక్స్లో, దాన్ని చూసి మీరైతే వాడుకోండి. అంటే తెలుస్తుంది అనమాట వివరాలన్నీ. నేనైతే ఎక్కువైతే పెట్టలేదన్నమాట. అది ఎలా కలుపుకోవాలి, ఎప్పుడు ఆడేవాళ్ళు అనేది అయితే చెప్తున్నాను. ఇప్పుడైతే అసలు ఎక్కడ దొరకట్లేదు అనమాట ఈ ఆయిల్. నేనైతే అసలు ఒక రోజంతా తిరిగాను ఈ ఆయిల్ కోసము. నాకైతే జుట్టు బాగా రాలిపోయేదన్నమాట, అలాగే సన్నగా ఉండేదన్నమాట. అంతకుముందు వీడియోల్లో ఒకసారి మళ్ళీ అయితే పెట్టాను చూడండి. చాలా అంటే చాలా సన్నగా ఉండేదన్నమాట జుట్టు. కొద్దిగా అంటే చిన్న హెయిర్ కదా నాది. అలాగే తిరుపతి అయితే వెళ్ళొచ్చాను అనమాట, అందుకనేసి చిన్న హెయిర్ అయితే ఉంది. చూడండి హెయిర్ మొత్తం ఇట్లా ఒత్తుగా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది పోనీ వేసుకునే వాళ్ళకి కానీ, లేదు లాంగ్ హెయిర్ కావాలన్నా, జుట్టు అస్సలు ఊడిపోదు, చుండ్రు పేలు సమస్యలు ఏమి ఉండవు అనమాట. మొత్తం అయితే 100 ml అయితే కొబ్బరి నూనెలు అయితే నేను మొత్తం అయితే కలిపేసుకొని మొత్తం అయితే అప్లై చేస్తున్నాను. ఇది కొబ్బరి నూనెలాగే యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే పెట్టుకున్న వెంటనే తలస్నానం చేయటం ఇలాంటివి ఏమి ఉండదన్నమాట. మొత్తం అలాగే అప్లై చేసేసుకోవాలి జుట్టు మొత్తానికి. జుట్టు మాత్రం అస్సలు రాలదు, ఒత్తుగా ఉంటుందన్నమాట. ఒకసారి దొరికితే మాత్రం ట్రై చేయండి. నేనైతే ఒక 15 days నుంచి అయితే పెడుతున్నాను అనమాట. 15 days నుంచి పెడితే నాకైతే రిజల్ట్ బాగా వచ్చింది. ఎంట్రుకలు ఊడటం కానీ అలాంటివి ఏమి లేవు. నాకు మరి సన్నగా ఉండేదన్నమాట జుట్టు, బాగా అయితే వచ్చిందనమాట. నేనైతే ఇదే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు. నాకైతే హెల్ప్ఫుల్ అయిందనమాట. మీకు కూడా చెప్దాము, అలాగే మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి దీని పేరు రీటా అనమాట. రీటా అని ఎక్కడన్నా షాప్లో అడిగితే ఇస్తారు. ఇప్పుడు మనకి బ్యాంగిల్స్ అవన్నీ అమ్ముతుంటారు కదా, అలాంటి షాపులో అయితే అడగండి ఒకసారి, ఇస్తారు. అలాగే మొత్తం అయితే అప్లై చేసేసుకొని ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.